తీసివేసినట్టుగా ఇశ్రాయేలులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యం చేసినందున. ఇక్కడ చాలు దీవించడానికి అంటే తన ఇంటి వారిని దీవించడానికి దావీదు తిరిగి వచ్చాడండి. కానీ తన భార్య ఎంతో కూడా అవమానపరుస్తుంది. ఎంతో వేరే వాళ్ళైతే ఏం చేస్తారండి, కేకలు పెట్టి ఆ భార్యను కూడా ఏమైనా చేయడానికి హక్కు ఉంది తనకి. ఎందుకంటే భార్యని ఇప్పుడు ఏం చేసినా సరే అడగటానికి ఎవరు లేరండి. వాళ్ళ నాన్న లేడు, ఇంకా అమ్మ లేదు, ఎవరు లేరు. కానీ అలాంటి స్థితిలో కూడా వాటన్నిటినీ దేవునికి మాత్రమే అప్పగించుకొని దేవుని కొరకు నాట్యం ఆడేంత గొప్ప ప్రేమ కలిగిన ఆ యొక్క ఆరాధన కలిగినటువంటి వాణిగా మనము చూస్తాం. 21వ వచనము చూద్దామండి. 6:21. అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలును తన జనుల మీదనున్న అధిపతిగా నిర్ణయించుటకై తను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగు చేసుకుని యెహోవా సన్నిధిని నేను ఆట ఆడుతిని. హల్లెలూయా. దానికి సమాధానము చెప్తున్నాడండి. చెప్పకపోయినా పర్లేదు, కానీ తన భర్తని అవమానపరిచే భార్య ఉన్నా సరే దాన్ని ఏం పట్టించుకోవడం లేదు. దేవుని కోసం ఏమైనా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం కూడా మన దేవుని కొరకు ఏం చేయాలన్నా సరే, దేన్నైనా ఎదిరించడానికి, ఏ పరిస్థితినైనా దాటడానికి దేవుని కొరకు మనం కూడా హృదయం కలిగి ఉండాలని దావీదు యొక్క హృదయం ఎరిగిన దేవుడు, హృదయానుసారుడని చెప్పిన దేవుడు ఈరోజు మనల్ని కూడా హృదయానుసారులుగా మార్చుకోవాలని ఈ మాటలు మనకు ఒక్కసారి హెచ్చరిస్తున్నారండి. 7వ వచనం మనం చూస్తున్నట్లయితే ఇశ్రాయేలు శత్రువులందరినీ ఓడించి మందిరాన్ని కట్టాలి అని అనుకున్నప్పుడు దేవుడు అంత హృదయానుసారుడైనా సరే దావీదు దగ్గర మందిరం కట్టించుకోలేదండి. తన కుమారుడైన సొలొమోను కట్టాలని దేవుడు చెప్పినప్పుడు ఏమాత్రం కూడా తను దాని గురించి తాను ఇంతగా అంటే దేవుడు నన్ను అర్హత లేదని చెప్పాడు అన్నట్టుగా అనుకోకుండా దేవాలయానికి కావలసిన సమస్తాన్ని పోగు చేసి సిద్ధపరిచి తను ఎంతగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, ఎంతగా దేవునికి విధేయత కలిగి ఉన్నాడో ఆ ప్రేమను, ఆ విధేయతను, ఆరాధనను కనపరుచుకున్న దావీదుని బట్టి దేవుడు అంటున్న మాట నా హృదయానుసారుడు అనేసి అంతటితో ఆగిపోలేదండి. దేవుని హృదయానుసారుడైన తర్వాత అదే వంశావళిలో అంటే దావీదులో నుండి ఆయన ఆ వంశంలో నుండి బయటకు వచ్చిన ఒక అంకురం వలె, ఆ యెషై మొద్దులో నుండి వచ్చినటువంటి అంకురం వలె ఆయన చిగుర్చి లోకానికి వచ్చినాడు. దావీదు కుమారుడని పిలువబడ్డాడండి. ఈయన ప్రభుని నా తండ్రి అని ఆయన ప్రార్థన చేస్తుంటే, నా దేవా నా ప్రభువా అని దావీదుని తండ్రిగా మార్చుకొని కుమారుడిగా తగ్గించుకొని మన యేసయ్య లోకానికి దిగి వచ్చాడు. మనందరి కోసం, మన పాపాల భారాల కోసం, మన యొక్క వ్యసనాల కోసం, మనం చేసిన తప్పుల్ని బట్టి, మన అతిక్రమాలు, మన దిగజారిపోయిన తలంపులు, మన క్రియలు, మన నోటి మాటలు ఎంతో చెడ్డవిగా, ఎంతో అసహ్యంగా కనపరిచే వాటి కొరకు ఆయన దిగి వచ్చాడు. వాటన్నిటినీ కడిగి వేసి తన అమూల్యమైన శ్రేష్టమైన రక్తంతో మనల్ని పరిశుద్ధపరుచుకున్నాడండి. అలాంటప్పుడు మనము దావీదు కంటే గొప్ప హృదయం కలిగి ఉండాలి కదండి. దావీదుని ఒక ఎగ్జాంపుల్ మాత్రమే దేవుడు చూపించాడు, కానీ అసలైనటువంటి ఆ గుణం ఎక్కడుంది అంటే మన యేసయ్యలో. తన్ని హింసించిన వారిని వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక తండ్రి వీరిని క్షమించండి అని ప్రార్థించిన మన యేసయ్యను బట్టి ఆయన రక్తంతో కడగబడ్డాం కదా, ఆయనలో నుండి మనం కూడా ఇప్పుడు ఆయన స్వరూపంలో మార్చబడ్డాం కదా. అలాంటి గుణాలు మనం కూడా కలిగి సంపూర్ణతను పొందుకోవాలన్నది దేవుని చిత్తమండి. ఊరికే వింటున్నప్పుడు అది బాగుంది అనుకోవడం కాదు, ఏదో 1-2 సార్లు అలాంటి గుణం చూపించడం కాదు. ఎల్లప్పుడూ ఆ గుణమే మనదిగా మార్చుకోవడమే దేవుడు ఆశిస్తున్నటువంటి ప్రతిఫలం అండి. మన క్రియలు మార్చబడాలి, మన తలంపులు మార్చబడాలి, మన యొక్క మాట, మన యొక్క ప్రవర్తన సమస్తము సంపూర్ణంగా యేసయ్య
ప్రతిబింబంగా మార్చబడాలని దేవుడు ఆశపడుతున్నాడు కనుక మనల్ని మన కుటుంబాలని దేవునికి అప్పగించుకుంటూ ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, మహాకృప, కనికరం కలిగిన దేవా, సర్వోన్నతుడ, అవునయ్యా, ఎంతో గొప్ప దేవుడివి. మిమ్మల్ని మీరు తగ్గించుకొని మా కొరకు ఈ లోకానికి వచ్చిన రీతి నా తండ్రి ఎవరు చేయగలరయ్యా? ఈ లోకంలో నా తండ్రి అన్నీ కూడా ఓర్వలేని మనసులు నా ప్రభా, ఇదిగోనైనా చిన్న విషయాలకే ఓర్చుకోలేని స్థితిలో ఉంటున్న మనసులు కలిగి ఉంటున్నాము. దావీదునైనా ఎంతగానో తనకి ఎవరు చెప్పేవారు లేకపోయినా సరే నిజముగానే తన హృదయము నా తండ్రి తన శత్రువు పట్ల కూడా ఒకే రీతిగా ప్రతిస్పందిస్తుందయ్యా. తన అన్నలు ద్వేషించిన వారిపైన కూడా అంతే ప్రేమను చూపించాడు. ఇదిగోనైనా చంపాలనుకున్న శత్రువు నా తండ్రి చనిపోయాడని వార్త విని బట్టలు చింపుకొని ఉపవాసం ఉండి ఏడుస్తున్నాడయ్యా, దుఃఖపడుతున్నాడు. ఇట్టి ఒక ప్రేమ ఎక్కడి నుండి వస్తుంది నా తండ్రి? ఇదిగోనైనా మీలో నుండి మాత్రమే మేము తీసుకోగలము. మీ వంటి స్వభావం మాకు కూడా దయచేయండి. మీలాంటి స్వభావంతో మేము జీవించినట్లుగా మా నోటి మాటలు, మా తలంపులు, మా ప్రవర్తన అన్నింటినీ పరిశుద్ధపరచండి అయ్యా. మీకు అయిష్టంగా ఉన్న ప్రతిదీ మాలో నుండి తొలగించండి నాయన. మా కుటుంబాల్లో నుండి తొలగించండి అయ్యా. మా బిడ్డల్లో నుండి, మా పిల్లల తరాల్లో నుండి తీసివేయండి అయ్యా. ఇదిగోనైనా ఒక తరం రాబోతుంది, దేవుని ఎరగని తరం అని అంటున్నారు కదా, అలాంటి తరాలు మా తరాల్లో ఉండకుండా నాయన వింటున్న ప్రతి కుటుంబంలో నా తండ్రి పిల్లల 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 తరాలునైనా అంతం వరకు ఉన్న ప్రతి తరము మీ నామాన్ని ఘనతగా తీసుకున్నైనా మీ కొరకు జీవించే పాత్రలుగా మాత్రమే మేమంతా ఉండునట్లుగా మమ్మల్ని అందరినీ మీ కొరకు సిద్ధపరచుకొనమని, మీ చేపట్టి నడిపించుకొనమని, మీ కంచె మా చుట్టూ నిత్యము ఉంచి ఇవనైనా సాతాను యొక్క శోధనలేమి, అపవాది పన్నాగాలు వచ్చులేవి మా పైన పని చేయకుండా దాన్ని ఎదిరించి పోరాడి ప్రతి శత్రువుని జయించుటకు మీ యొద్ద విచారణ చేయుటకు మాకు కూడా మంచి మనసును దయచేయమని ప్రార్థించి నిత్యమునైనా విజయం పొందుకుంటూ మీ బిడ్డలుగా ఈ లోకంలో ఇదిగో నా తండ్రి మేమంతా కూడా నైనా సాక్ష్యం కలిగి జీవించుటకు సహాయం దయచేయమని సమస్తాన్ని మీ హస్తాలకు అప్పగిస్తూ యేసు శక్తిగల నామములో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.